ఏవోదే రిజెక్ట్ రెవెన్యూ స్పెషల్ డ్రైవ్లో తహసీల్దార్ల తీరు ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ పేరిట తిరస్కరణ ప్రతి ఫైల్ డిస్పోజ్కు అధికారుల రిపోర్ట్ భూమాత వచ్చే వరకు పరిష్కారం కావంటూ బాధితులకు సమాధానం అధికారాలు లేవంటూ దాటవేట ధోరణి ధరణి దరఖాస్తుల సమస్యల కోసం ప్రభుత్వం రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ను చేపట్టింది కమిటీ సూచనల మేరకు ఆ బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించింది కానీ అప్లికేషన్ల తిరస్కరణకి వారు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది తమకు ఎలాంటి అధికారాలు లేవని అన్ని కలెక్టరు సీసీఎల్ఏ స్థాయిలో పరిష్కారం చేయాల్సి ఉందని సామాన్యులకు చెబుతున్నట్లు సమాచారం భూమాత వచ్చే వరకు సమస్యలు పరిష్కారం కావంటూ అధికారులు తిప్పి పంపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు బాధితులు వాపోవడము వీళ్ళు రిజెక్ట్ చేయడం అనేది అన్ని ముచ్చట్లు పనికిరాని ముచ్చట్లు ఈరోజు ఆ ధరణి పోర్టల్ సంబంధించిన విషయంలో జరిగిన అక్రమాలలో రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉన్నది స్థానికంగా ఒక భూమి అక్రమంగా ఒక ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులకు తెలియకుండా వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఆ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా అందులో హస్తం ఉంది కాబట్టి ఈరోజు నా పేరు మీద ఉన్నటువంటి భూమి వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఆ వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రెవెన్యూ అధికారులు ఏం చేసిర్రు కాబట్టి ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి అని చెప్పేసి ఈరోజు వాళ్ళందరూ రిజెక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు రెవెన్యూ అధికారుల హస్తం కూడా ఉంది మరి ఇప్పటికైనా అవకాశం ఇచ్చినప్పుడైనా కూడా ఎవరి భూములు వాళ్ళకి తిరిగి రిజిస్ట్రేషన్ చేసేది ఉంటే అది గొప్పగా ఉంటుంది మరి మీరు చేసిన అక్రమాలు కూడా బయటపడకుండా ఉంటాయి ఇప్పుడైనా ఆ రిజెక్ట్ చేయకుండా వాళ్ళని కనీసం ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఈ ధరణి పోర్టల్ వల్ల ఎంతోమంది చచ్చిపోయారు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ చావులను ఆపకపోతే కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఏమీ లేదు ఈరోజు రైతుల్ని చంపిన ఘనత కేసీఆర్కి వచ్చినట్లే రైతుల్ని మోసం చేసిన ఘనత రైతుల్ని మోసం చేసి మరీ చచ్చిపోయేలాగా ప్రోత్సహించిన ఘనత రేవంత్ రెడ్డికి వస్తుంది ఈరోజు ధరణి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ధరణి సమస్యలన్నింటినీ మేము తొలగిస్తాము అని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది మీ వల్ల చేత కాకపోతే మీరు రాజీనామాలు చేసి దిగిపోండి ధరణి పోర్టల్ సంబంధించిన విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలి అక్రమంగా భూములు కబ్జాకు గురైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు న్యాయం చేసి తీరాలి ఈరోజు ఆరూరి రమేష్ 2 రోజుల్లో బీజేపీలోకి ఆరూరి రమేష్ పోతా అంటున్నాడు మరి అట్లాంటి ఆరూరి రమేష్ లాంటి వరంగల్లో హన్మకొండలో ఉన్నటువంటి ఆరూరి రమేష్ లాంటి బీఆర్ఎస్ నాయకులు ఎంతోమంది ఈరోజు వందల వేల ఎకరాల భూముల్ని కబ్జా చేసిర్రు ఆ కబ్జాలన్నీ ఇక్కడ నుండి వచ్చినాయి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బినామీల పేరు మీద ఉన్నటువంటి భూములన్నింటినీ తీసుకొని ఎంక్వైరీ చేయండి ఒక్కో ఎమ్మెల్యే పేరు మీద ఎన్ని భూములు ఉన్నాయి అంతకుముందు ఎలక్షన్లకు ముందు ఎంత ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయి ఎక్కడ నుండి సంపాదించారు ఇదంతా అని చెప్పేసి ఎంక్వైరీ కమిషన్ వేసి ప్రతి ఎమ్మెల్యే ఆస్తుల మీద ఎంక్వైరీ చేయండి ఒక్క ఈటల రాజేందర్ ఈజీగా దొరికిందని చెప్పేసి ఈటల రాజేందర్ అక్రమంగా భూమి కబ్జా చేసి అని చెప్పేసి పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేద్దామని ప్రయత్నం చేశారు కదా మరి అట్లాంటి ఈటల రాజేందర్లు ప్రతి ఎమ్మెల్యే కూడా కబ్జాలు చేసిండు ఆ కబ్జాలన్నింటి మీద మీరు కన్నేయండి ఏవోదే 2008 డిఎస్సి అభ్యర్థులకు జాబ్స్ 2008 డిఎస్సి అభ్యర్థులకు జాబులు ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం మినిమం పే స్కేల్తో వేతనాలు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కొత్త 16 కార్పొరేషన్ల ఏర్పాటు కేబినెట్లో కీలక నిర్ణయాలు మరి కేబినెట్ నిర్ణయాలు ఏం తీసుకున్నాయని చూసినట్లయితే కాళేశ్వరం అవినీతిపై విచారణకు కమిటీ చైర్మన్గా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్స్ అవినీతిపైన కమిటీ ఏర్పాటు రిటైర్డ్ జడ్జి ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కొత్త కమిటీ మరి 2 రోజుల్లో 93% మంది రైతులకు రైతు బంధు జమ చేస్తాం ఓఆర్ఆర్ చుట్టూ మహిళా సంఘాల ఉత్పత్తుల బ్రాండింగ్ యూనిట్ల ఏర్పాటు 2-3 ప్రాంతాల్లో 30 ఎకరాల విస్తీర్ణంలో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతాం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 3,500 రూపాయల 3,500 ఇండ్లను కేటాయిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయిస్తాం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను ఈరోజు 4,50,000 మందికి మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇకపోతే నిన్న 16 కార్పొరేషన్లు మున్నూరు కార్పొరేషను బ్రాహ్మణ కార్పొరేషను వైశ్య కార్పొరేషను రెడ్డి కార్పొరేషను మాదిగ ఉపకులాల కార్పొరేషను మాల ఉపకులాల కార్పొరేషను పద్మశాలి కార్పొరేషన్ మున్నూరు కాపు కార్పొరేషన్ ఈ కార్పొరేషన్లన్నీ పెట్టిరు నిన్న 16 కార్పొరేషన్లకు తీర్మానం చేశారు మరి ఈ కార్పొరేషన్లలో ఏ కార్పొరేషన్కు జనాభాను బట్టి ఎంత శాతం నిధులు కేటాయిస్తారనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి ప్రజాపాలన అనేది క్లియర్గా బయటపడుతుంది ఈ కార్పొరేషన్లకు కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేస్తారు కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేసిన తర్వాత ఏ కార్పొరేషన్కు జనాభా ఎంత ఉన్నది వాళ్ళ జనాభా ప్రకారం మీరు ఎన్ని నిధులు ఇస్తారు
ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్కు, వైశ్య కార్పొరేషన్కు, రెడ్డి కార్పొరేషన్కి ఇచ్చినటువంటి నిధులలో సగానికి పైగా ఇచ్చేటువంటి అవకాశాలు కూడా లేవు. మాదిగ ఉపకులాల కార్పొరేషన్కు లేదంటే మాల ఉపకులాల కార్పొరేషన్కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి మాదిగ మాల ఉపకులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లోకి ఇచ్చేటువంటి నిధులు దానిలో మరి ఎంత శాతం ఉపకులాలకు పోతున్నాయి, కేవలం మాదిగ కులాలకే పోతున్నాయి అనేది దాని మీద కూడా మీరు పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈరోజు మాదిగాని విభజించి మీరు ఎవరి వారికి చేరుకుని అంటే మాదిగా మాలలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ మీద గొడవలు పడటం కన్నా ఎస్సీ కార్పొరేషన్ కాకుండా మాదిగ ఉపకులాల కార్పొరేషన్ అని చేసిరు. కానీ మాదిగలు బాగుపడడం కోసం, మాలలు బాగుపడడం కోసం మీరు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విషయంలో, బడ్జెట్ విషయంలో వారి జనాభాను బట్టి వాళ్ళకు నిధులు ఇచ్చేదింటేనే మీరు ఉపకులాల కార్పొరేషన్ పెట్టి లాభం ఉంటుంది. ఈరోజు రెడ్డి కార్పొరేషన్కి ఏమో 100 కోట్ల రూపాయలు ఇస్తారు, రేపటి రోజున మాదిగ కార్పొరేషన్కి 10% కూడా 10 కోట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండకపోతే తప్పకుండా ఆ కార్పొరేషన్లు మీ మెడకు ఉరితాళ్ళు అయితే అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఏ కార్పొరేషన్కు ఆ జనాభాను బట్టి ఆ జనాభా ప్రాతిపదికన మాత్రమే నిధులు కేటాయించాలి. లేదు అని అంటే తప్పకుండా ఈ కార్పొరేషన్ మీరు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లే రేపటి రోజున మీ పదవులకు కింద సునామీలాగా తిరుగుతాయి అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూసుకుంటామని చెప్పి చెప్తున్నారు. మొత్తానికైతే 2008 డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాము, మినిమం పే స్కేల్తో వాళ్ళందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మరి ఈ నిర్ణయంతో 2008 డిఎస్సి అభ్యర్థులు ఏకీభవిస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.